హాయ్ హాయ్ ఈరోజు మనం ఆఫీస్కి వెళ్దాం. ఆఫీస్కి నేను ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నాను. వెళ్తుండగా అసలు ఎంత ట్రాఫిక్ అంటే ఈరోజు సండేనా ఏంటా అన్నట్టుగా ఉంది. సో అట్లా అట్ లాస్ట్ వర్షం పడుతుంది మనకి బెంగళూరులో మొత్తం. సో నా చేతిలో ఉన్నది ఏంటో చూసారా? సర్ప్రైజ్ చూసేద్దాం రండి. క్యాంపస్కి ఎంటర్ అయిపోయాం. సో ఎప్పటి నుంచో నాకు డౌట్, ఆ పైన చెట్లు గ్రౌండ్ ఫ్లోర్ కాదు ఫస్ట్ ఫ్లోర్ మీద ఉన్నాయి, ఎట్లా ఉన్నాయా అని. లిఫ్ట్ స్టార్ట్ అయిపోయింది. మన 4th ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇదే చెప్పాను కదా, ఆ గార్డెన్ అంతా కూడాను గ్రౌండ్లో లేదు, ఫస్ట్ ఫ్లోర్ పైన ఉంటుంది. అసలు ఆ సెట్టింగ్స్ అన్నీ ఎట్లా వేసారో ఏంటో, ఎప్పుడు అదే చూస్తూ ఉంటా. ఏం ఆర్కిటెక్చరో ఏం ఇంజనీర్ బ్రెయిన్లో. వచ్చేసాం ఆఫీస్కి, లాగిన్ అయిపోతాం. సండే కదా, ఎవ్వరూ రారు, అందరూ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటారు, వర్క్ చేసే వాళ్ళంతా. మోస్ట్ అందరికీ లీవ్ ఉంటుంది. సో కొంతమందికి మాత్రం వర్కింగ్ ఉండొచ్చు అకార్డింగ్ టు ద రోస్టర్. వెళ్ళిపోదాం మన సీట్ దగ్గరికి. చూసారా, అసలు ఒక్క సైడ్ అయితే లైట్లు కూడా వేయాల, ఇక్కడైతే అన్నీ ఆన్ చేసి ఉంచారు. సో దీస్ ఆర్ డాక్టర్స్ టీమ్. సో సమ్ డాక్టర్స్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్, మెనీ ఆఫ్ డాక్టర్స్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఆల్సో ఐ థింక్ సో. వెళ్ళిపోదాం. తను మన బ్యాచ్ కాదులేండి, వచ్చేసాం మన సీట్ దగ్గరికి. మన టీం వాళ్ళందరూ ఉన్నారు, ఒక ఇద్దరు ఉన్నారు, నేను మూడో అమ్మాయిని. ఓకే, ఇది మన సీటు. ఈరోజు రావడానికి ఒక కారణం ఉందిలేండి. సండే మోస్ట్లీ నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను. ఇంకా చూసారా, ఏదో గ్రీన్గా కనిపిస్తుంది. మన ఫ్యామిలీలోకి కొత్తోడు వచ్చాడు, మన తమ్ముడు గాడు. ఆడి పేరు బ్యాంబూ గాడు. పేరు బాగుందా? వాడికి ఒక అక్క కూడా ఉంది, ఫస్ట్ నుంచి నాతోనే ఉంటుంది అది. ఆడు మనీ అక్క. అదిగో అక్కడ ఉన్నాడు మూల. నిన్న చిక్పేట నుంచి తెచ్చాను, 200 పడింది. స్టోన్స్ కొంచెం ఎక్కువైంది అంకుల్ అంటే కూడా వేశారు అంకుల్. 200 వర్త్ అనిపించింది. నా ముందే 150 ఇచ్చున్నారు, నేనే కంగారు పడి 200 ఇచ్చేసానేమో అనిపించింది. బట్ బ్యాంబూ గడు చూడండి బాగున్నాడు కదా. వాడికి కొంచెం స్నానం చేసి రెడీ చేసి పెట్టామని వచ్చా. మళ్ళీ మండే ఎన్ని రోజులు కుదరదు నాకు అని చెప్పి. స్టోన్స్ బాగున్నాయి కదా, కలర్స్. 2 ఇచ్చారు, ఇంకా చాలా పెద్దవి ఉంటాయి కూడాను ఇందులో. ఇది బ్యాంబూ ఫ్యామిలీకి సంబంధించింది అని అన్నారు. దీని గురించి డీటెయిల్స్, ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ కింద ఉపయోగపడుతుందంట. సో దీని పేరు, దీని ఫ్యామిలీ, దీని యొక్క ప్రాపర్టీస్ అన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన బ్యాంబూ గడికి, మన బుజ్జి తమ్ముడికి స్నానం చేయించేసి రెడీ చేసి పెట్టేసా. ఈరోజు నాకు ఆఫీస్లో ఏమీ లంచ్ తెచ్చుకోలేదు. సో సమ్ ఫ్రూట్ అండ్ దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కప్ ఆఫ్ టీ. అసలు లాగౌట్ చేసేద్దాం, ఇంటికి వచ్చి వర్క్ చేసుకుందాంలే అని చెప్పి ఈరోజు రావడానికి అయితే కారణం అదే. సో వెళ్ళే ముందు మనం ఒక్కసారి మన బాంబు గారికి ధైర్యం చెప్దాం. జాగ్రత్తగా ఉన్నానా ఈరోజు, అదిగో అక్క తోడుంది నీకు, ఇదిగో ఈడు కూడా ఉన్నాడు ఐస్ క్రీమ్ గాడు, జాగ్రత్త అని చెప్తున్నాను.